మహాభారతం గురించి మనందరికీ తెలుసు అనుకుంటాం. కానీ ఇందులో దాగి ఉన్న కొన్ని ఆశ్చర్యకరమైన రహస్యాలు మీకు తెలుసా? ఈ రోజు మనం తెలుసుకోబోయేది మహాభారతం వెనుక దాగి ఉన్న గూఢ సత్యాలు. మహాభారతాన్ని వ్యాసుడు రచించారు, కానీ చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే దీనిని వ్రాసింది గణేశుడు. వ్యాసుడు చెప్పిన ప్రతి శ్లోకాన్ని గణేశుడు ఒక్కసారిగా అర్థం చేసుకుని వ్రాసేవాడు. అందుకే వ్యాసుడు కొన్ని క్లిష్టమైన శ్లోకాలు చెప్పి తాను ఆలోచించడానికి సమయం తీసుకున్నారని పురాణం చెబుతుంది. కురుక్షేత్ర యుద్ధంలో 12 అక్షౌహిణి సేనలు పాల్గొన్నారు. ఒక అక్షౌహిణి అంటే సుమారు 2 లక్షల పైగా సైనికులు. ఈ యుద్ధం కేవలం రాజ్యం కోసం కాదు, ధర్మం మరియు అధర్మం మధ్య జరిగిన మహాసంగ్రామం. కురుక్షేత్రంలో కృష్ణుడు విశ్వరూపాన్ని చూపినప్పుడు దాన్ని పూర్తిగా చూసినవాడు ఒక్క అర్జునుడు మాత్రమే కాదు, ధృతరాష్ట్రుడికి కూడా దివ్య దృష్టి ఇచ్చి ఆ దృశ్యాన్ని చూపించారు అని గ్రంథాలు చెబుతున్నాయి. భీష్ముడు ఎందుకు చనిపోలేదు? భీష్ముడికి ఇచ్ఛామరణం వరం ఉంది. అతను బాణాల మంచంపై పడుకున్న వెంటనే చనిపోలేదు. ఉత్తరాయణం వచ్చే వరకు వేచి ఉండి ఆ తర్వాతే ప్రాణాలు విడిచాడు. ఇది కాలజ్ఞానం మరియు యోగశక్తికి సంకేతం. కర్ణుడు నిజానికి కుంతీదేవి కుమారుడు. అతను పాండవుల అన్నయ్య. ఈ సత్యం యుద్ధం ప్రారంభానికి ముందు మాత్రమే బయటపడింది. అయిన కూడా కర్ణుడు తన స్నేహం, వాగ్దానం కోసం దుర్యోధనుని వదల్లేదు. మహాభారతం కేవలం ఒక యుద్ధగాథ కాదు. ఇది జీవితం, ధర్మం, కర్మ, విధి గురించి గొప్ప ఉపన్యాసం.